నువ్వు ఒక సంఘంలో పుట్టి ఒక సంఘంలో బలపరచబడి నిలబడ్డావమ్మా. నిలబడినప్పుడు నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నీ ఆధ్యాత్మిక స్థితికి కారణం ఎవరంటే ఏం చెప్తావు? పలానా సంఘం అని చెప్తావు. ఇంకో పేరైనా పెడతారా? మీ ఇంటి పేరు ఎగ్జాంపుల్ మాట చెప్తానండి. మీ ఇంటి పేరు స్కూల్లో జాయిన్ అవ్వాలి. మీ ఇంటి పేరు ఏం పేరు అనుకో, మీ పక్క స్నేహితులు అంటే ఇంటి పేరు చెప్పేస్తారా? మీ నాన్నగారి ఇంటి పేరు చెప్తారా? ఇప్పుడు మీ నాన్నగారి ఇంటి పేరు అపోస్తులకు, మీ పక్క ఇంటి వాళ్ళ ఇంటి పేరు తోటకరోళ్ళు లేదా గెచ్చమనే వాళ్ళు. గెచ్చమనే ప్రార్థన టవర్ పెడతావా? జాగ్రత్త సుమా, బి కేర్ఫుల్. ఆత్మతో నడవడం నేర్చుకోండి, మనుషుల ఆలోచనలతో నడవకండి. మనుష్య ఏడ్చల ఆలోచన అది. నువ్వు ఏదైనా ఉద్రేకంతో చేయకు, ఉజ్జీవంతో చేయి. నువ్వు ఒకవేళ చేయాలనుకుంటే భారంతో చేయి, అంతేకాని బాధతో, వాళ్ళ మీద ఉన్న బాధతో పెట్టేకు. నేను చెప్పేది అర్థమైతే మీకు శరీరంలో ఉన్నాయండి క్రియలు, ఎవరిలో బతకో చెప్పండి. పరిశుద్ధ ఆత్మ దేవుడు ఒక్కసారి సైడ్ అవుతే అన్ని బయటకు వచ్చేస్తాయి మనకి.